అశోక్ మాజీ మంత్రి రోజా గారు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. ఒక 2 రోజుల క్రితం ఆవిడ నగరి ఎమ్మెల్యే చేసిన కామెంట్స్పై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సో తన క్యారెక్టర్ను ఉద్దేశించి తన పైన కించపరిచే విధంగా ఎమ్మెల్యే మాట్లాడారు అనేది రోజా గారు చేసిన తీవ్రమైన అభ్యంతరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గత 2 రోజుల నుంచి గాలిబాను చేసిన కామెంట్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఒక మహిళా నేతని మాజీ మంత్రిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక మంది రోజా గారికి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం లైవ్లో ఉన్నారు రోజా గారు. రోజా గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసిన హీరోయిన్గా, ఒక విధంగా చెప్పాలంటే రోజా గారికి చాలా పెద్ద ట్రాక్ రికార్డు. ఒక సాధారణ కుటుంబం నుంచి చిత్తూరు జిల్లా నుంచి వచ్చి సినిమా హీరోయిన్గా ఎదిగి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మంత్రి కావటం. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే మీ ట్రాక్ రికార్డు కిందే భావించాల్సి ఉంటుంది. సో 2 రోజుల క్రితం మీ నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ పైన మీరు తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అదంతా కూడా చూసాం. సో ఓవరాల్గా ఇప్పుడు జరిగిన ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల పట్ల ఏం చెప్తారు మేడం? ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు నుంచి భానుప్రకాష్ వరకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల్లోకి వెళ్ళలేక డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఒకటి తప్పుడు కేసులు పెట్టడం, జైళ్ళకు పంపించడం, లేదంటే ఈ విధంగా క్యారెక్టర్ మీద నిందలు వేయటం. సో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు భానుప్రకాష్ ఎంత సిగ్గు లేకుండా, ఒక మహిళని చూడకుండా, ఒక డైరెక్టర్ వైఫ్ అని చూడకుండా, ఒక హీరోయిన్ అని చూడకుండా, ఒక ఎక్స్ మినిస్టర్ అని చూడకుండా ఎంత చీప్గా మాట్లాడాడు అంటే అతని క్యారెక్టర్ ఏంటో ఒకసారి అందరూ అర్థం చేసుకోవాలి. మహిళలంటే ఆయనకి ఎంత చులకనో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక తల్లి కడుపున పుట్టాడు కదా ఆయన. మరి తల్లి కడుపున పుట్టినవాడు తనకు ఒక తల్లి, చెల్లి, భార్య ఉన్నప్పుడు అలాగే కదా ఇంకో మహిళ కూడా. మరి ఆయనకు తెలీదా ఇంకో మహిళకి గౌరవించాలా అన్న ఆలోచన లేదా? ఎంత అసహ్యంగా మాట్లాడాడు. అంతకుముందు చాలాసార్లు వాళ్ళ పార్టీ మీటింగ్స్లో మాట్లాడేవాడని చెప్పేవారు, కానీ మాకు సాక్ష్యాధారాలు లేక వెయిట్ చేస్తున్నాం. మొన్న నగిరి నడిబొడ్డులో వాళ్ళ నాన్న స్టాచ్యూని ఇనాగరేట్ చేస్తూ టవర్ క్లాక్ పైకి ఎక్కి అతను మాట్లాడిన మాటలు మీరు విన్నారు. మీ నాన్న విగ్రహం నువ్వు తెరిచేటప్పుడు మీ నాన్న గొప్పోడా కాదా చెప్పుకో, మీ నాన్న ఈ నగిరి నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పుకో. అవి ఏమీ లేవు కాబట్టి ఈరోజు నా మీద పడి ఆడవటం తప్ప మరొకటి కాదు. అసలు నా టాపిక్ అక్కడ రావాల్సిన అవసరం ఏంటి? మార్కెట్లో విన్నాను అంటారు. ఏ మార్కెట్లో విన్నావు? ఆ మార్కెట్లో నువ్వు ఉన్నావా? ఎవరున్నారు ఆ మార్కెట్లో? నువ్వు మాట్లాడిన మాటలు ఏ బేసిస్తో నువ్వు మాట్లాడతావు? ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక డిగ్నిటీ ఉండాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి ప్రూఫ్ ఉండాలి. ఏమీ లేకుండా గాలి మాటలు మాట్లాడేదానికి మనమేం చిల్లర వాళ్ళు కాదు కదా. మరి ఎమ్మెల్యే అయ్యాక కూడా ఇంకా గాలి మాటలు మాట్లాడుకుంటూ చిల్లర చేష్టలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? ఒక్కసారి గాలిబాను గారు ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి విందాం మేడం. విన్న తర్వాత కంటిన్యూ చేద్దాం. ఒకసారి ప్లే చేయండి. 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఏదనంటే నేను నెంబర్ 1 హీరోయిన్ అంట. ఆమె 1, 2 పెట్టేసుకుంటా ఉంటది. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దేనికి ఎక్కువ? వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. అలాంటి ఆమె ఇవాళ 1000 కోట్లకు తాల్చిందంటే అర్థం చేసుకోండి. బెంగళూరులో 1000 కోట్ల ఆస్తి సంపాదించింది ఆమె. 1000 కోట్లు, ఒకే ఒక అపార్ట్మెంట్, 10 ఎకరాలు, 1000 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చింది? మీ అందరి రక్తం దాంట్లో ఉంది. మీ అందరి రక్తం తోడింది ఆమె. మీ అందరి రక్తం తోడింది. 1000 కోట్లు. ఆమెకు ఒకప్పుడు రెంట్ కట్టడానికి డబ్బులు లేవు, ఉండేదానికి డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర 1000 రూపాయలు, వాళ్ళ దగ్గర 3000 రూపాయలు తీసుకున్నామా ఇవాళ 1000 కోట్ల మాటలు మాట్లాడుతుందంటే ఏడకపోయింది? ఎవరి డబ్బు, ఏడు నుంచి వచ్చినాయి? ఇవన్నీ కూడా లెక్క తేవాల్సి ఉంది. ఒక్కసారి
ఈ మాటల్ని బిగ్ టీవీ ఉద్దేశపూర్వకంగా అతను మాట్లాడిన ప్లేస్ ఒకసారి మీరు గమనించండి. అవునండి, అతను మాట్లాడిన మాటలు ప్లేస్ చూడండి. యా 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 వాళ్ళ నాన్న స్టాచ్యూని ఎత్తుకొచ్చి ట్రాఫిక్కి అడ్డంగా పెట్టి వాళ్ళ నాన్న గురించి మాట్లాడకుండా నా గురించి మాట్లాడుతున్నాడు అంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మేము రాజశేఖర్ రెడ్డి గారికి ఒక దండ వేసినా లేదా ఒక మీటింగ్ పెట్టినప్పుడు జగన్ గారు ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఏం గొప్ప పని చేశారో అవే ఫస్ట్ మాట్లాడతాం. అవి వాళ్ళకి లేవు. చంద్రబాబు నాయుడుకి లేదు, ముద్దుకృష్ణ నాయుడు నగిరిలో చేసింది ఏమి లేదు. ఒక్క పని చేశారేమో చూపిమనండి, నేను ఇక్కడే ఉంటాను. ఏ రోజు ఏ మీడియా వచ్చినా నేను రెడీగా ఉంటాను, రండి. దేనికి స్టాచ్యూ పెట్టావు? నీ తండ్రికి చావు కారణం ఎవరు? మీ తల్లిని అడుగు, మీ తమ్ముడిని అడుగు, ఎవరు ఆ కారణం? అలాంటిది నువ్వు అక్కడ స్టాచ్యూ పెట్టి నా గురించి మాట్లాడుతున్నావు. మాట్లాడిన మాటల్లో మీకు అర్థమైంది కదా. ఒకటి, నేను హీరోయిన్ కాదంట. మొదటి సినిమా నుంచి నేను హీరోయిన్గా 150 సినిమాలు చేసి ఈరోజు చిరంజీవి, బాలకృష్ణ, మమ్ముట్టి గారు, అన్ని లాంగ్వేజ్లో రజనీకాంత్ గారు, ఏ హీరోతో నేను చేయాలి, అందరు హీరోలతో సినిమాలు చేసి శభాష్ అనిపించుకున్నాను. పాలిటిక్స్లో 2 సార్లు తెలుగుదేశం నన్ను ఓడించిన పట్టుదలగా పోరాడి జగనన్న ఆశీస్సులతో 2 సార్లు గెలిచి ఏపీఐసి చైర్పర్సన్ అయ్యాను, మంత్రిని అయ్యాను. మళ్ళీ నేను అటు టీవీ రంగంలో కూడా జబర్దస్త్ చేసిన, బతుకు జట్కా బండి చేసిన, రచ్చబండ చేసిన, ఈరోజు డ్రామా జూనియర్స్ చేసిన, నేను అడుగుపెట్టిన ప్రతి షో సూపర్ హిట్. ఎందుకు? ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు, నా వెనక ఉన్నారు కాబట్టే నేను సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాను. నేను మంచి అమ్మాయిని కానప్పుడు, నా క్యారెక్టర్ మంచిది కానప్పుడు ఎందుకు నాకు ప్రజలు సపోర్ట్ చేస్తారు యాజ్ ఏ లేడీగా? మీరు చెప్పండి. రెండోది, 2000 కోట్లు ఉన్నాయి, 2000 రూపాయలకి ఏదైనా చేస్తుంది అంటాడు. 2000 రూపాయలు టిప్ ఇస్తాం ఎవరైనా మాకు వస్తే మా ఇంటికి ఇదేమంటారు, ఒక సావుకి వెళ్ళినా లేకపోతే ఎక్కడికన్నా వెళ్తే ఆ మేళాలు వాయించే వాళ్ళకి టిప్ ఇస్తాం 2000 నుంచి 5000 వరకు. నేను 1991 నుంచి హీరోయిన్గా చేస్తున్నాను. మీరు ఆ రోజు నుంచి నా అకౌంట్లు ఇస్తాను, అన్ని అకౌంట్ ఆన్ రికార్డే కదా. నాకు ఎన్ని లక్షల రూపాయలు షూటింగ్ వల్ల వచ్చాయి, నా ఇల్లు నేను ఎలా కట్టాను, నాకున్న ప్రాపర్టీస్ ఏందో మీరు చూసుకోండి. లేని వాటిని 1000 కోట్లు అని అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అవ్వదు. ఈరోజు మీ ద్వారా నేను బానుకి ఛాలెంజ్ చేస్తున్నా. నీకు దమ్ముంటే, నువ్వు ముద్దుకృష్ణ నాయుడికే పుట్టుంటే 1000 కోట్లు నేను దోచుకున్నట్టు ప్రూఫ్ చూపించు, నేను రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోతా. లేదంటే నువ్వు ఎమ్మెల్యేగా రిజైన్ చేసి రాజకీయ సన్యాసం చెయ్యాలి. సవాలా? 1000 రూపాయలు 2000 అడుక్కున్నానంట. ఎవరి దగ్గర అడుక్కున్నా? నా ఇల్లు నగిరిలో ఉంది, నా ఓటు నగిరిలో ఉంది. ప్రతి ఎలక్షన్లో నేను ఇప్పటి వరకు నా ఓటు ఇక్కడ నగిరిలో వేస్తున్నాను. నా ఇంటికి వచ్చిన వాళ్ళని నా అన్నదమ్ములుగా గౌరవించి, నా అన్నదమ్ములకి ఏం చేస్తానో అదే వచ్చిన వాళ్ళకు కూడా అంతే గౌరవంతో పంపిస్తున్నాను. అలాంటిది నువ్వు ఆఫీసు లేదు, ఇల్లు లేదు, ఎవరో ఒక లీడర్ మీద పడి వాడి డబ్బుతో కాఫీ తాగుతావు, వాడి డబ్బుతో అన్నం తింటావు, వాడి డబ్బు ఇస్తే కానీ గుళ్ళో హారతి పళ్ళెంలో కూడా డబ్బులు వేయవు. నువ్వు కూడా నా గురించి మాట్లాడితే ఎట్లా? ఈరోజు అడుగుతున్నా, నువ్వు ఏం మూటలు మోసావని. ఈరోజు నీకు అన్ని ఆస్తులు ఉన్నాయి చెప్పు. నాకు ఆస్తులు ఎలా వచ్చినాయో నా ఐటీ రిటర్న్స్ చూడు, నా బ్యాంక్ స్టేట్మెంట్స్ చూడు. ఏ ప్రొడ్యూసర్ ఏ సినిమా చేస్తే ఎంత అమౌంట్ వేశాడు, ఏ టీవీ షో చేస్తే ఎంత అమౌంట్ వేశారు, ఏ షాప్ ఓపెనింగ్ చేస్తే ఎంత వేశారు, ఏ యాడ్ చేస్తే ఎంత వేశారో క్లియర్గా ఉంటుంది. నువ్వు ఏం చేసావు, ఏం మూటలు మోసావు, ఏం కూలి పని చేసావు, లేకపోతే ఏం చెమటోడి పని చేసావో నువ్వు మీ ఆవిడ లెక్కలు చూపించండి, మీ ఐటీ రిటర్న్లు చూపించండి, మీ ఇది చూపించండి. అప్పుడు తెలుస్తుంది ఎవరు కష్టజీవి, ఎవరు కష్టపడి పనిచేశారు, ఎవరు అడుక్కున్నారు 1000-2000 అనేది మీకే అర్థమవుతుంది. ఎస్, గాలిబాను గారిని మొన్న నేను ఇంటర్వ్యూ చేశానండి ఇదే ఇష్యూ మీద. ఒక మహిళని ఆ రకంగా కామెంట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అని ఒక విధంగా ఇదే అంశాన్ని మీరు ఏదైతే రైజ్ చేశారో అదే టోన్తో నేను కూడా అడిగాను. ఆయన చెప్తున్నది ఏంటంటే, ఒకప్పుడు అంటే నా ఉద్దేశం ఆవిడ్ని కించపరచడం కాదు, 2000కి ఏదైనా చేస్తుంది అంటే దాన్ని వేరే యాంగిల్లో తీసుకెళ్తున్నారు. నా ఉద్దేశం ఆ రోజుల్లో డబ్బులు లేక 2000-3000కి కూడా అడిగే పరిస్థితి, చేయి జాచే పరిస్థితిలో ఉన్న ఆవిడ
శ్రీనగర్ కాలనీలో 12,000 రూపాయలకి రెంట్కున్న ఆవిడ ఈరోజు 1000 కోట్లకు పడగలెత్తిందని చెప్పే ఉద్దేశంలో ఉంది తప్ప దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్లొద్దు అని అంటున్నాడు ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తిన తర్వాత ఈరోజు డైవర్షన్ చేయాలనుకుంటున్నాడు. అతని ఎక్స్ప్రెషన్ చూడండి, 2,000 రూపాయలకి ఏదైనా ఈవిడ చేస్తుంది అని మార్కెట్లో వినికిడి. ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి, ఎంత వల్గర్గా ఎంత కేవలంగా మాట్లాడాడు. ఈ రోజుటికి నేను సినిమా చేస్తే ₹1 కోటి పైన ఇస్తారు. రీసెంట్గా చేశాను, ఆ వైట్ అమౌంటే మీరు అకౌంట్స్ ఇస్తాను చూసుకోండి. అలాగే నేను చేసే టీవీ షోస్ ఏవైతే ఉన్నాయో, జబర్దస్త్ కానీ డ్రామా జూనియర్స్ కానీ ఏదైనా కూడా ఈవెంట్లు కానీ, ఒక్క షోకి ఒక రోజుకి నాకు ఎన్ని లక్షల రూపాయలు ఇస్తారో అమౌంట్ అన్ని వైట్ అమౌంటే కదా, అగ్రిమెంటు అకౌంట్లో వైట్ అమౌంట్ ఉంటాయి, అవన్నీ రికార్డ్ ఇస్తాను. ఏ రోజు 2,000కి నేను ఎవరి దగ్గర చేయజాచో చెప్పాలి. రెండవది, మీ నాన్న గుంటూరులో లెక్చరర్గా ఉండేవాడు. లెక్చరర్గా ఉండేవాడికి ఈరోజు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి, మీకు ఎలా పంచిపెట్టాడో మీరు లెక్కలు చెప్పాలి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా ఆస్తులు నా లెక్కలన్నీ ఐటీ రికార్డు నా బ్యాంక్ స్టేట్మెంట్తో క్లియర్గా ఉన్నాయి. లేదు బినామీల పేరు మీద ఉన్నాయని మీకు అనుమానం ఉంటే అవి అయినా ప్రూవ్ చేస్తే నేను ఖచ్చితంగా నేను ఏదైతే ఛాలెంజ్ చేశానో దానికి కట్టుబడి ఉంటానని కూడా ఈరోజు చెప్తున్నా. అండ్ మూడవది, అంటే నగిరి ఇంటి గురించి ఏడుస్తాడు, హైదరాబాద్ ఇంటి గురించి ఏడుస్తారు, చెన్నై ఇంటి గురించి ఏడుస్తారు. చెన్నై ఇల్లు ఎప్పుడు కట్టాము, అది ఏ డేట్లో కట్టాము, ఏ డేట్లో గృహప్రవేశం చేశామో ఆన్ రికార్డే కదా, ఈరోజు మార్చేదానికి కాదు కదా. చెన్నై ఇల్లు అప్పటికి నాకు పెళ్ళైనా అయిందా లేదా అని తెలుసుకోమను, తెలుసుకోకుండా నోటుకు వచ్చింది మాట్లాడితే ఎలాగా. అలాగే హైదరాబాద్ ఇల్లు గృహప్రవేశం జరిగినప్పటికీ నేను ఎమ్మెల్యే అయ్యానా లేదా అనేది తెలుసుకోవాలి కదా, తెలుసుకోకుండా ఎలా మాట్లాడతావు. నగిరి ఇల్లు గవర్నమెంట్ వచ్చే ముందు కట్టానా వచ్చిన తర్వాత కట్టానో ఆ డేట్ టైం, ఎందుకంటే నేను అందరినీ పిలిచి ఘనంగా అందరికీ భోజనాలు పెట్టే నేను ఓపెనింగ్ చేశాను. ఏ డేట్లో చేశాను చూడు, అప్పటికి ప్రభుత్వం వచ్చిందో లేదో చూడు. 10 సార్లు అబద్ధం చెప్తే నిజం అవుతుందని, అసలు గవర్నమెంట్ రాకముందు యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను కట్టుకున్న ఇళ్ళని దోచుకున్న డబ్బులని చెప్పడానికి సిగ్గుండాలి. అయితే ఇక్కడ ఒకటి గాలిబాను అన్న తర్వాత మీరు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మహిళా సంఘాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన మాట నిజం. అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా మీ మీద ఎదురుదాడి చేస్తోంది. పర్టికులర్గా సోషల్ మీడియాలో